హలో ఎవ్రీవన్. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారైనా దోసని డిఫరెంట్‌గా తిందామనైతే ట్రై చేస్తున్నాను. దానికోసమని ఫస్ట్ ఒక బౌల్‌లో చిన్న గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. అదే గ్లాస్‌తో పెసర్లు, శనగపప్పు తీసుకున్నాను. ఇవన్నీ ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో 2 గ్లాసుల బియ్యం యాడ్ చేసుకుంటున్నా. ఇందులో మెంతులు యాడ్ చేసుకుంటున్నా. ఇన్ని పప్పులు వేసినా గదా! ఈ దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి. ఇంకా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకా టేస్ట్ బావుంటదేమోననిపించి నా దగ్గర కాజు, బాదం ఉన్నాయి. అవి యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటది. మనకు హెల్తీ గూడా గదా! ఇక ఇందులో డ్రై ఫ్రూట్స్ గూడా వేసినాం గదా! ఇందులో వాటర్ యాడ్ చేసుకొని 2 టైమ్స్ అయితే నీట్‌గా వాష్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనం వేసుకున్న పప్పులన్నీ 6 గంటల తర్వాత మంచిగా నానుతాయి. తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి. మీలో ఎవరైనా ట్రై చేశారా? ఇలా పప్పులు వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి దోస ప్రిపేర్ చేశారా? అయితే కామెంట్ చేయండి. నానబెట్టుకున్నదంతా మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకున్నా. కానీ ఈసారి ఒక చిన్న మిస్టేక్ చేసిన. అదేంటంటే నేనెప్పుడు మిక్సీ పట్టుకున్నా కూడా దాని క్వాంటిటీ చూసి గిన్నె సెలెక్ట్ చేసుకుంటా చిన్నదా, పెద్దదా అని. కానీ ఈసారి మాత్రం చిన్న గిన్నెలో వేసిన అదే పొరపాటయింది. మా పాప బాగా ఏడ్చింది. ఏడ్చేసరికి కాసేపు అయిన తర్వాత పెద్ద గిన్నెలో వేస్తా అనుకున్నా. మర్చిపోయి అటే పడుకున్నా. మార్నింగ్ లేచేసరికి ఇట్లుంది సిచ్యువేషన్. ఇది మా ఆయన చూస్తే ఏమంటాడో ఏమో అనుకోని ఆయన లేచేసరికి అంత నీట్‌గా జేసేసిన. అట్లుంటది మరి చిన్న పిల్లలున్న ఇండ్లల్లో. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకోవాలి. ఆనియన్‌ని చివరికి కట్ చేసుకొని చాకుతో గుచ్చి ఆయిల్ అంతా అప్లై చేసుకుంటా పాన్‌కి. నేనెప్పుడు దోస వేసినా ఇలాగే. మీలో ఎవరైనా దోసలు వేసేటప్పుడు పాన్‌కి ఇలా ఆయిల్‌ని అప్లై చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ఇక దోస వేసిన తర్వాత ఆనియన్స్‌ని చిన్నగా కట్ చేసుకొని దోస పైన వేస్తున్నా. ఇదైతే నా కొడుకు కోసం ప్రిపేర్ చేస్తున్నా. మా వాడికైతే ఫుల్ ఇష్టం. దోస ఏసిన ప్రతిసారి మా వాడి కోసమైతే ఆనియన్ దోస ఏయాల్సిందే. వాడికైతే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా తింటాడు. ఆనియన్ దోస నా కొడుకు కోసం ప్రిపేర్ చేసిన. నాకు, మా ఆయనకి, పాపకి నార్మల్ దోసలు చేసేసిన. అంతే, ఇక ఆనియన్ దోస కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.